ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హే కావ్య. మన 2000ల నా మ్యారేజ్ ముంగట అంత ముందు కూడా వలగొట్టిన, అంతగానం కాలేదు. నా మ్యారేజ్ ఫిబ్రవరిలో ఉంది, బోనాల పండుగ ఆషాఢంలో 7వ నెలలో వచ్చింది. అది 2002ల 2000ల ఫిబ్రవరిలో అయింది. అంతకుముందే కొబ్బరికాయలు వలగొట్టిన. అమ్మవారి ఘటం వస్తుంది సుల్తాన్ సాయిలా, ఊరేగింపు వస్తుంది కదా అమ్మవారికి ఆషాఢంలో. సికింద్రాబాద్ కాగానే హైదరాబాద్కి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి వేసిన, అప్పటికి ఏదో అవుతుంది, బెచ్చని అవుతుంది. ఇంట్లోకైనా వచ్చిన కొబ్బరికాయలు చప్పుడు రాగానే అప్పటికి పండుకొని చప్పుడు రాగానే లేసేసిన. వచ్చేసరికల్లా సాకలు పెడుతున్నారు మా వాళ్ళు. సాకలు పెట్టగానే కొబ్బరికాయ తీసుకున్న పడుకొట్టిన. ఒక కొబ్బరికాయ ఎత్తుంది అంటే గింతనే ఉంది, అది గట్టిగా ఉంది. అది అప్పుడు 2-3 వలగొట్టేసిన. అప్పటికే వలగొట్టేసిన. అది కుడుతున్నా వలుగుతలే, పాడు మన కొట్టి వలగొట్టేసిన. ఇట్లా వలిగిపోయింది. అయ్యా ఇట్లా అన్న వరకు అమ్మవారి మీద పడ్డ అందరు పట్టుకొని బండారు పెట్టేసి సాలు కట్టి ఇంట్లో పంపించేసారు. నాకేం కాలేదు దేవుని వల్ల. నా అమ్మ కటాక్షం ఉంది కాబట్టి బతికి బట్ట కట్టిన అంటే బస్ అమ్మ దయ వల్లనే. ఉన్నాయి కనబడతలేదు, వీడికని ఇట్లా వలిగిపోయింది. నాకు 14-18 కుట్లు పడ్డాయి అదే అస్రా హాస్పిటల్లో. ఇక ఏమైందంటే ఇక బట్ట కట్టి పెట్టేసి దాని తర్వాత జరసేపటికి నీళ్ళకి ఇట్లా దాపించి చూసేది ఇట్లా ఇచ్చిపోయింది. ఇట్లా ఇచ్చిపోతే ఇక గ్యాప్ చాలా అయిపోయింది. పోవాలని డాక్టర్ దగ్గరికి పోయినాం, కుట్లు వేసారు. వాళ్ళు స్వతాంతిరు చాలా ఏమైంది, కంప్లైంట్ అయిందా, ఎవరు కొట్టిరా అది ఇది అంటే ఇక ఆడికేని కుట్లు వేయించుకున్నాం. దాని తర్వాత ఈడికైనా అందాక ఎంటికలు పోయినాయి. ఇక పెళ్లి ముంగట ఏం చేయాలి అర్థమవుతుంది. ఇక ఇట్లా చూసుకొని మ్యారేజ్ చేసుకుని అట్లా. ఒకటి ఏంటంటమ్మా, కొన్ని ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, కొన్ని టోకన్లు దొరుకుతాయి, బరబ్బర్ దొరుకుతాయి, ప్రతి దాంట్లో దొరుకుతాయి. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఏదో ఒకటి అవుతుంది, కరెంటే తలగొచ్చు, ఏదో తలగొచ్చు. ఆ చిన్న దాంట్లో వెళ్ళిపోయింది అనుకోవాలి. కానీ దాని గురించి అట్లా అయింది, ఇట్లా ఇది దోషము, ఇది పూజనే చేయ. కొంతమంది ఏమనుకుంటారు అంటే పూజలు చేసేటప్పుడు ఏమైనా అయిందనుకో, అంటే పూజలు చేసే వాళ్ళకు తొందరగా అటాక్ అవుతాయి. ఎందుకంటే అంటే బయటికి వెళ్తాయి అనమాట. అర్థమైందామా? కొందరు అనుకుంటారు, ఏమనుకుంటారు అంటే నేను ఇంతగానం దేవుళ్ళని నమ్ముతున్నా, నాకేమైతలేదు అంటే నీ కర్మలు తొలగిపోతున్నాయి అమ్మా, నీ కర్మలు తొలగిపోతున్నాయి. ఎంతెంత పూజలు చేస్తుంటే అంతంత కర్మలు తొలగిపోతాయి. పూజలు చేయని వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా, నాకెందుకు అవుతుంది బాధలు, నాకెందుకు అవుతుంది అంటారు. ఆ బాధలు అనేది ఇప్పుడే తొలగిపోతున్నాయి. నీకు ఈ కాలంలోనే నీ ఉన్నప్పుడే మొత్తం తొలగిపోతున్నాయి అన్నమాట. తొందరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో దేవుడు వచ్చే మనిషి ఒకరు ఉండరు అనుకో, అలా తక్కువనే అటాక్ అవుతుంది. పెచ్చని అయితే అన్న ఇట్లా అయిందన్న అట్లా అయింది. ఏం కాదు బెట్టకి ఇట్లా సంగతి ఇంత ఏదో శాంతి చేసుకుంటాం, గుమ్మడికాయ కొట్టి నిమ్మకాయ కొట్టేసి శాంతిలు చేసుకుంటాం, పర్ఫెక్ట్ అయిపోతాం. అంటే కొన్ని తెలుస్తాయి అమ్మా. అందరూ ఏమనుకుంటారా అంటే అమ్మా ఇంతగానం పూజలు చేసినా నాకేం లేదు అంతెందుకు నేను కిరాయి ఇంట్లో ఉంటా, నేనేం కోరా అమ్మ నాకు బిల్డింగ్ కావాలి, అది కావాలి, నా చేసుకునే వృత్తిలేని నాకు బరకతీ తల్లి సందేశాలు, నాకు అదే ఆనందంతో 3 ఆడపిల్లలతో బతుకుతలేనా, బతుకుతున్నా కదమ్మా. నేనేమో ఆశలు కొంటలేదు కదా. అందరికి వింటున్నావా, పెద్దగా అయిపోయారు, పెళ్ళిళ్ళకి వచ్చి పిల్లలు. ఆ భగవంతుని నమ్ముకొని ముంగడికి వెళ్ళిపోతున్నా. నాకు అంతే. నాకు ఒక టైంలో ఇంకొకటి పోతుండే, పోతురా చేసిన, గోల్కొండకి వేసిన, గౌలిపురలో వేస్తుంటే నేను ఆడాన్ని. ఆ గోల్కొండ వేసినాక ఆ గోల్కొండ వెళ్ళామా దేవల్ల. నాకు అందరూ ఇట్లా మీ అసొంటోళ్ళు అందరు వీడియో తరపు నుంచి, యూట్యూబ్ తరపు నుంచి అందరికి వైరల్ అయింది. ఇక అందరూ ఏడిపోయినా కూడా అన్నా నమస్తే అంటారు. అట్లా ఇంకోటి అడగాలనుకుంటున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు కదా రోడ్డు మీద, కాళ్ళకి గాయాలు అవ్వవా? అంటే 1 కిలోమీటర్ కూడా నడవలేం మామూలుగా చెప్పులు లేకుండా. మీరు అంతంత దూరం అసలుకి గోల్కొండ మీదకి ఎక్కడం అంటే ఇక పెద్ద టాస్క్. అన్ని రాళ్ళు రప్పలు. ఆ రోజు ఇంకా గాజులు అవి ఇవి వలిగిపోయి కింద లేడీస్ చాలా ఉంటాయి. ఒకటి భగవంతుని ధ్యానంలో మునిగినప్పుడు ఏవి అర్థం కాదమ్మా. ఆకలి కూడా కాదు, ఎరకనా దుబ్బ కూడా కాదు. ఇక దుబ్బంటే కొద్దిచారు అయినా కూడా తాగుతాం. కానీ మినిమం ఎంతసేపు ఉంటారు తినకుండా మీరు ఆ రోజు? ఆ 3 ఆ మత్తులో మునిగినాక, ఆ భక్తి మత్తులో మునిగాక ఏం చేస్తామమ్మా చెప్పు. మనకి 2024లో గవర్నమెంట్ మారింది. మరి ఇప్పుడు ఎట్లా, ఏమున్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్, ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది అరేంజ్మెంట్స్? ఇప్పుడు ఎవరు వచ్చినా, ఇప్పుడు ఏ పార్టీకి గెలిచినా మన అమ్మవారి జాతరలో అయ్యేది అవుతుంది. అమ్మవారు చేపించుకునేది నా తల్లి గోల్కొండ ఎల్లమ్మ, సికింద్రాబాద్ మాంకాలమ్మ, సింహవాహిని లాల్ దర్వాజా, గౌలీపురం మైసమ్మ,
అందరూ చేపించుకునే అమ్మలు ఉన్నాక మనం ఎంతటి వాళ్ళని చేపించేటోళ్ళం, మనం ఎంత వాళ్ళని చేసేవాళ్ళము. అమ్మ కటాక్షం ఆమె ముందుకు జరుపుకోబోతుంది అంతే. ఎవరన్నా రాని ఎవరన్నా చేయని బస్ సేవ చేసేవాళ్ళు రావాలి, ఆ సేవ చేసుకోవాలి. అమ్మవారి దాంట్లో ఇంత పూజ సేవ చేసుకొని ఇంత దానం చేసిన వాళ్ళకు సుఖశాంతులు ఉంటే, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, ఐశ్వర్యాలతో కోడికి పడుగుతారు. అమ్మవారు చల్లని దివలు ఉంటుంది. మనం గోడకు బొట్లు పెట్టి మొక్కుతున్నాము, అంత శక్తి వస్తుందంటే అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసి అన్ని నైవేద్యాలు పెట్టి పూజలు చేసి అమ్మ ఎందుకు కనబడదమ్మా? అమ్మ లేనిది ఎంత చేయించుకుంటుందా అమ్మ? అంతెందుకమ్మా ఇట్లా వడంగానే చచ్చిపోతారు. నేను ఎన్ని కొబ్బరికాయలు కొలగొట్టినా నేను చావలేనంటే కారణం ఏంటంటే నాకు ఉంది శక్తి, అమ్మ ఇచ్చింది నాకు. అమ్మ శక్తి లేనిది ఏం కాదమ్మా. అందరూ అనుకుంటారు మా చేతులు ఉంది, నా చేతిలో, ఒబ్బని చేతిలో కాదు. వచ్చేది ఒకటే దర్వాజా నుంచి, పోయేది ఒకటే దర్వాజా నుంచి. వచ్చేది వస్తాం, పోయేది పోతాం. కానీ ఏంటంటే నరుని కన్నుతోని జర చిక్కిపోతారు. కొన్ని గాలుల వల్ల కొందరు రోత పనులల్లో చేసి కొంత ఆగం చేస్తారు. అంతేగాని ప్రాణం అయితే ప్రాణం పోయేది ఒకటేసారి, వచ్చేది ఒకటేసారి. నీకు దోషం ఉందనుకో, శక్తితోని ఏదైనా గాలి బట్టి దోషం ఉందనుకో, ఎంత చేసినా పో అంతే కథం. ఇక అది రాత వచ్చిందనుకో, అదే పెద్దలు ఏమంటారు అంటే వంతులున్నది వైకుంఠం బ్రహ్మ రాసిన రాత మానవుడు మదిపెట్టి దూడిసిన మానవోసం కాదు. అంటే భగవంతుడు అంటే మన రాత ఉంటుంది చూడు. నువ్వు ఎంత కొట్లాడుతోని ఎంత చేస్తోని లాస్ట్కి వస్తే ఆ దేవుని దగ్గరికి వచ్చి భక్తుని అయిపోతావమ్మా. అదే భక్తుడు ఉన్నాడు శత్రువు అయిపోతాడు. అంటే కారణం అహంకారం పెరిగిపోతుంది అనమాట. భక్తిలో ఉంటే భక్తి ఉంటుంది. దానికి ఏమి అంతకు మించిపోతే చెడే కదమ్మా. అంతెందుకు మహిషాసురుడు కానీ దుర్గాసురుడు కానీ వాళ్ళు పెద్ద ఋషులమ్మాళ్ళు. అరే వాళ్ళు దేవుళ్ళమ్మాళ్ళు, దేవుని కంటే దేవుళ్ళు. అంటే వాళ్ళు అది ఆలోచనలేని కోరికలు కోరారు కాబట్టి వాళ్ళు అదే అయిపోయారు, వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు. అంతే కదమ్మా. రాముడు కొద్దిగా అన్నాడు కదమ్మా, రామేశ్వరంలో పోయి లింగం చేసిందంటే అర్థం చేసుకో, ఆ దేవుళ్ళ దాంట్లోనే అంత దోషాలు ఉన్నాయి. ఆ దేవునికి అంత దోషం గురించి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయిందా లేదా, రామేశ్వరంలో పెట్టిండా లేదా అంటే బ్రాహ్మణుకు అది చేసిండు కాబట్టి. బ్రాహ్మణుని కాదు, ఏ వ్యక్తులు కానీ మనం అనుకుంటాం దోషం చేసేసినాం, బతికి బట్ట కట్టినాం అనుకుంటాం. కానీ ఆ దోషం ఎప్పటికి పోదు. ఎవరిని అన్యాయంగా చేసినా కూడా ఇయ్యలేకుండా రేపు టోకన్ దలగా తప్పదమ్మా. అది హకీకత్. అది నేను చూసుకుంటూ వస్తున్నా కదా. నేను 50 ఏళ్ళు, ఇప్పుడు 51 ఏళ్ళు ఇప్పుడు సంవత్సరం ఈ బొన్నలు వస్తే నేను చెప్తున్నా కదా, ఇంతమందిని చూసుకుంటూ వస్తున్నా. ఎవడోడు ఎంత అహంకారపడినోడు ఎట్లా అయిండో చూసుకుంటూ వస్తలేనామా. 40 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నా పూజలల్లో. నేను అంతమందిని చూసుకుంటూ వస్తున్నా. నేను అనుభవం నాకు పెద్ద అందరు గురువులు చెప్పరు ఇవి. అవన్నీ మన ఆలోచనలతోని ముందుగా అలా చూడాలి. నువ్వు అరే అన్యాయం చేసినవేమోరా ఇప్పుడు రేపటి దినం అది పక్క తగులుతుందమ్మా. నేను చూసుకుంటూ వచ్చిన తల్లి, నేను చేసినాను కాదు, నేను చూసుకుంటూ వస్తున్నా. నువ్వు ఒక్కరు చేసినా కూడా నేను చెప్తా సరిగ్గా అది వినలేదనుకో, నీ పాపం నీది, నీ ఒళ్ళ నీకు పెట్టేసా పాపం. నమ్మినోని మోసం చేయొద్దు, వర్కర్ని సతాంచొద్దు. ఇయ్యాల కాకుండా రేపటికి దోషమే. కూడా మన ఇంట్లో పనిచేసే పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని మంచిగా బెటా ఇది చేయబెట్టా అంటే అరే తల్లిలాగా చూసుకుంటాను మంచి పని చేస్తారు. అదే నువ్వు వంకర తింకర కొట్టి చేసినావు అనుకో, నీకు ఒక దినం లేకుంటే ఒక దినం నీకు అది చేస్తారా లేదా? అది అంటే దాని అర్థం ఏంటంటే కోడి కూడా పెద్ద పులిలాగా ఉరికొస్తుంది. ఎందుకంటే మంచి చేస్తే మంచిగా, చెడు చేస్తే చెడుగా. అంతే కదమ్మా. ఒక లాస్ట్ క్వశ్చన్, ఇంకా అమ్మవారు ఎప్పుడైనా మీకు కళ్ళల్లో కనిపించిందా? అమ్మవారు కళ్ళలో కనిపించిందా అంటే పూజలు ఉన్నప్పుడు అమ్మవారే రావాలని కాదు, అమ్మవారి రూపంలో కనబడుతుంది, అమ్మవారి ముఖం కూడా కనబడుతుంది. ఇప్పుడు చిక్కడపల్లిలో ఉంది అమ్మవారు, ఆమె దగ్గర పోలేను. మా గురువు చేస్తుంటే నేను పోలేనప్పుడు మా గురువుతో మాట్లాడే ఇక ఆడ ఆ దుర్గమ్మ ఆమె ఇట్లా నవ్వుతూ ఇట్లా ఇట్లా అంటుంది, కండు మెరుస్తుంది. మా గురువు చెప్పిన అన్న ఇట్లా సంగతి అంటే ఒకసారి కొబ్బరికాయ కొట్టిరారా. అప్పుడప్పుడు కన్నబడతారు. అంటే మారు రూపంలో ఇప్పుడు మంచి వ్యక్తి ఉన్నావు, పెద్ద మనిషి ఉన్నావు, పెద్ద బొట్టు పెట్టుకొని ఇట్లా ఇటుకలు పోసుకొని అట్లా వస్తారు. అమ్మవారు కిరీటాలు పెట్టుకొని రావాలని జరూరు ఏం లేదు, కానీ మనిషి రూపంగానే కనబడతారు. అట్లా మనం ఊహించుకునే దాంట్లోనే ఉంటుంది అనమాట. అంతేగాని ఇప్పుడు పొట్టులలో ఉన్నట్టు కిరీటాలు పెట్టుకొని అది కొన్ని జాగాలలో కొన్ని సందర్భంలో కనబడుతుంది జర కళ్ళు. ఇప్పుడు అంతెందుకమ్మా, ఎప్పుడన్నా ఇట్లనే ఎవరన్నా వచ్చారు, అన్న చెప్పన్నా ఇట్లా ఇట్లా అమ్మ జర నీకు
అమ్మవారు రూపం కనబడుతుందమ్మా, అమ్మవారు ఉన్నట్టుంది, ఇట్లా సంగతి ఇట్లా అవుతుందా బేట అంటే అవన్నీ అవుతుంది. దాన్ని బట్టి చెప్పుకుంటూ అట్లా కొన్ని నోటికి వచ్చేసాయి అనమాట మాటలు. ఇప్పుడు మనం ఇలా పొజిషన్ మీద ఊకున్నాము, పూజ మీద ఊకున్నాము, ఇట్లా ఊకున్నప్పుడు అన్న ఇట్లా అన్నారా అనుకో తెలిసిపోతుంది, వచ్చేస్తుంది నోటికి వచ్చేస్తుంది. అమ్మ ఇట్లా సంగతి ఇట్లా అమ్మవారి రూపం కనబడుతుంది, ఇట్లా శాంతి చేసుకో, ఇట్లా గద్దె వేసుకో, ఇట్లా పెట్టుకో. అట్లా అమ్మవారు వచ్చి నిండారు వచ్చి కూకొని అదే దాన్ని కొన్ని జాగాలని చెప్తుంది ఉంటుంది. లేనిది లేదమ్మా, జో మానాయ్ భగవానే నై మానాయ్ పత్తరి, అంతే కదమ్మా. నువ్వు నమ్ము అమ్మా నమస్తే అంటే రోడ్డు మీద పోతుంటే నమస్తే పెడితే ఎట్లా ఈ విధంగా ఉంది, అట్లా అమ్మవారు కూడా కాపాడే శక్తి మనలో ఉంది. అంతేందుకమ్మా నన్నే ఉదాహరణ తీసుకోరాదు, అదే గౌలీపుర సుల్తాన్ చాయ్లా పిఎస్ కాడ తాస్నాక పిఎస్ అంటారు, మొగలిపుర పిఎస్ అంటారు, వింటున్నావా? కొట్టినా కూడా బతికి బట్టగట్టినమ్మా నేను. అసలు కొందరికి ఇట్లా దలగంగానే చచ్చిపోతారమ్మా, బ్రెయిన్ మొత్తం కొబ్బరికాయలు అంటే ఏందమ్మా, అవుపోయి ఊగి కూడా కాదు ఉత్తగానే. ఇక నాకు ఏదో ఉంది గండం ఉంది, ఇక అట్లా వచ్చేసిన టక్క కొట్టేసిన. ఒక జమా నుంచి కొడతా, ఇప్పుడు కొడతలేను. ఎందుకు కొడతలేను అంటే పెళ్ళైనాక మా భార్య అన్నది ఏమన్నదంటే, మనకు ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు కొడతా పుట్టినా కూడా కొట్టిన ఆడపిల్లలు ఎందుకు కళ్ళు ఇల్లు ఖరాబ్ అయిపోయి బెజా ఖరాబ్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఒకడికంతా మనకు ఓన్ లేరు ఇంకా ముంగట అని చెప్తే, ఇప్పుడు ఇట్లా దలిగిందనుకో, ఇక్కడ ఏమన్నా దలిగిందనుకో పుట్టుమని రక్తం వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ పరద ఉంది అనమాట, కాలి ఉత్త పుర్రు ఉంది కాలి. అప్పుడు కొబ్బరికాయలు కొట్టినా ఇప్పుడు చెయ్యి కూడా కలిగినా కూడా రక్తం వెళ్తుంది. అంత పేపర్ అయిపోయింది ఆడ, మొత్తం తోలుగిట్లా లేదు కదా ఎక్కువ, అట్లా అయిపోయింది అనమాట. ఇంకోసారి అట్లా చేస్తలేనమ్మా. ఇప్పుడు అప్పుడు గావులంటే ధూమ్ పడుతుంటే ఇప్పుడు బంద్ చేసినాం ఎక్కువ. కావాలంటే డైరెక్ట్ నోటితో పడతారా? నోటితో కొడుకుతుంది. బతుకున్నప్పుడేనా? బతుకున్న బేకనే. అంటే అది ఒకటి పోతురాజు అనేది అలనాడు అది సాకలేని కాబట్టి ఇలానాడు ఒక బలి అనేది ఆ కథల ఉన్నది, ఆ పెద్దల నుంచి చెప్పుకుంటూ వస్తారు. అట్లా బలిలు ఇచ్చినాం, అట్లా చేసినాం. ఇప్పుడు కొత్త తక్కువైపోయినాయి మొత్తం. ఎందుకంటే అందరికీ కొందరికి నచ్చేది, కొందరికి నచ్చుతుంది. ఏంటంటే దేవుడు వచ్చి తినిపోడమ్మా, పూజల కాడ ప్రతి ఒక్కరికి మెసేజ్ చెప్తా, అమ్మవారు వచ్చి తినిపోదు. అమ్మవారి పేరు మీద దానాలు చేసుకున్న వాళ్ళకు సుఖశాంతులు ఉంటాయి, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, ఐశ్వర్యాలతో కోడికి పడగెత్తుతారు. బస్ అమ్మవారి కృపలో ఉండాలి, అమ్మవారి ధ్యానంలో ఉండాలి. ఇప్పుడు పుట్టతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు భజన కాడ ఉంటే ఆ కడుపులో ఉన్న పిల్లలు కూడా మంచిగా ఉంటారు. అదే కొట్లాడలు పంచాయతీల కాడ ఉంటే అంతా జిగ్జిగ్గా ఉంటారా లేదమ్మా? బస్ అమ్మ బస్ ఈ అన్నిటికీ తిరిగి చూస్తే ఒక మంచికే మంచిది. ఇక మంచితనంలో ఉంటే మంచితనమే కనబడుతుంది, ఇక చెడుతనంలోనికి ఎప్పుడు చెడు కనబడుతుంది. అది పచ్చ కామీళ్ళు అంటారు తోడు. ఊరు ఏమ్రా ఊరు బాగలేదంటే ఊరు మంచిగా లేదు కాదురా, నీ నోరు మంచిగా ఉంటే ఊరు కూడా బాగుంటుంది. నీ కళ్ళు చక్కగా చేసుకో, నువ్వు మంచి కళ్ళతో చూడు, ఊరంతా మంచిగా కనబడుతుంది. నువ్వు ప్రేమించు, నీకు డబల్ ప్రేమ వస్తుంది. నన్ను ప్రేమించు, నీకు ఇంకా ప్రేమ వస్తుంది. అంతేగాని చాలు నువ్వెంత అంటే నీకు కూడా అసలు నువ్వే ఉండవు ఇక్కడ. అంతే బస్ అమ్మవారిని దలుచుకోవాలి అందరూ భక్తులు. గోల్కొండ ఎల్లమ్మ జాతర సాగుతుంది, ఇక అమ్మవారు దగ్గరికి వచ్చింది. ఇక 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారు మేల్కొలుపులు ఉన్నాయి, అమ్మవారు జాతర ఉంది. భక్తులు అందరూ మంచిగా ఉండాలి, సుఖశాంతులు ఉండాలి. మన కావ్య మేడం పిలిచింది, ఏ కావ్య గారు యూట్యూబ్ ఛానల్కు వచ్చిన ఓల్సిటీ విజయ్ పోత్రాజ్. మన కావ్య గారు సుఖశాంతులతోని ధనం ధాన్యాలతోని ఐశ్వర్యాలతోని కోడికి పడగెత్తాలి. మన చూసే భక్తులు, ఆ గోల్కొండకు వచ్చే భక్తులు, ఈ గ్రామంలో ఊర్లలో ఉండే వాళ్లకు అందరికీ మంచిగా వానలు టైంకు పడి వాళ్ళు ధాన్యాలు కానీ ధనం కానీ ఐశ్వర్యాలతో కోడికి పడగెత్తాలి. ఈ మన అందరు కావ్య వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సుఖశాంతులతో ధనం ధాన్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడగెత్తాలి. మన గ్రామంలో ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా సుఖశాంతులు ఉండాలి. అమ్మా గోల్కొండ ఎల్లమ్మ అందరినీ కాపాడే తల్లి మైసమ్మ పోచమ్మ ఓం బ్రహ్మచారి జాలముఖి కంచెల కామాక్ష మధుర మీనాక్షి లలితమ్మ గాయత్రిమాత అన్నపూర్ణతల్లి బాలతిపర సుందరి అలంపురంలో జోగుల తల్లి ఉజ్జోని మాంకాళి సాంభవి రేణుక కలకత్తా కాళి కాశీ విశాలాక్షి రాజరాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపిణి విష్ణు స్వరూపిణి సుస్వరూపిణి సూర్యచంద్ర సాక్షిగా ఆదే భూదే సాక్షి పంచభూతంల సాక్షి దేవన దేవతల సాక్షిగా పొలమెరగా ఆసే పోతలింగన్న సాక్షిగా నాకు చెప్పిన గురు ప్రాదాల సాక్షిగా అందరూ గ్రామంలో ఉండేవాళ్ళు అందరూ సుఖశాంతులతోని ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుతున్నా. ఓల్సిటీ విజయ్ పోత్రాజ్
ఆ పిల్ల పట్టుకున్నారు కదా వీళ్ళు ఇట్లా పెడతారు పోయింది ఇగో. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకు గ్రామంలో ఉన్న వాళ్ళకు అందరూ సుఖశాంతులు ఉండాలి. గోల్కొండ ఎల్లమ్మ ప్రాధాలు అందరి తలపైన కలిగి ఉండాలి. సుఖశాంతులతో ఉండాలి. ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడిగెత్తాలి. ఈ వీడియో చూసిన వాళ్లకు సుఖశాంతులు కలగాలి. ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడిగెత్తాలి. వచ్చిన గంటలకు తొలిపోవాలి, కాసిన గంటలు కల తొలిపోవాలి. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఏ కావ్య గారికి కూడా సుఖశాంతులు ఉండాలి. ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడిగెత్తాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వీడియో తీసి మీ దాకా పంపిస్తారు కాబట్టి ఆ గోల్కొండ ఎల్లమ్మ అందరికీ సహాయకరం ఉండాలి. ఆ బాధల కష్టాలన్నీ దూరం కావాలి. అమ్మ బ్రహ్మచారి జలముఖిన కంచెల కామాక్షి మధుర మీనాక్షి లలితమ్మ గాయత్రి మాత అన్నపూర్ణ తల్లి బాలత్రిపుర సుందరి అలంపురంలో జోగుల తల్లి ఉజ్జోని మాంకాళి సాంభవి రేణుక కలకత్తా కాళి కాశీ విశాలాక్షి రాజరాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపిణి విష్ణు స్వరూపిణి సుస్వరూపిణి సూర్యచంద్రుల సాక్షిగా ఆదే భూదే సాక్షిగా పంచభూతముల సాక్షిగా దేవన దేవతల సాక్షిగా అందరూ గ్రామంలో ఉన్న వాళ్లకు ఊర్లో ఉన్న వాళ్లకు అన్ని టైంకు వానలు పడి వాళ్లకు సుఖశాంతులు ఇవ్వాలి. అమ్మ గంగమ్మ ప్రాతల గంగమ్మ అందరి కటాక్షము కలిగి ఉండాలి. నీ చల్లని దివ్వలు భక్తకోటి జిల్లలకి వెళ్ళ మోక్షం ఇచ్చిన ప్రాతల గంగమ్మ గోల్కొండ ఎల్లమ్మ దేవన దేవతల సాక్షిగా అందరు అనుకున్న పనులు కావాలి. చూసే ప్రేక్షకులు కూడా అందరూ ఆనందంతో కొన్ని మాటలు మంచి మాటలు విని మీరు కూడా కామెంట్ పెట్టాలి. మంచిగా ఉంటే మంచిగా, చెడు ఉంటే చెడు, అట్లేం లేదు. నేనేమో మంచిగా చెప్పినాను కాదు, మీకు అర్థమైంది పెట్టాలి అంతే కదమ్మా. మీకు అర్థమైంది పెట్టుర్రి. ఆ దేవన దేవతల కటాక్షం ఎప్పుడు కలిగి ఉండాలని మనసారా కోరుతున్నా. ఓల్సిటీ విజయ్ పోతరాజ్ గోలిపురా సుల్తాన్ సాయి. ఓం నమో నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.